అందరికీ ఆత్మ నమస్కారమ్మా. మనం ఇంతకు ముందు కూడా ఎన్నోసార్లు కలుసుకున్నాము, ఏదో రెండు జ్ఞానవంతమైన మాటలు చెప్పుకున్నాము, అవునా కదా? కాబట్టి మనందరము ధ్యానం అనేది మనకి ఈరోజేం కొత్త కాదు. మన గురువు గారు చెప్పేశారు, పట్బాల భాస్కర సారు, హేమలత, ఇంకా గొప్ప గొప్ప మాస్టర్లు అందరూ ఈ ధ్యానాన్ని ప్రపంచానికి అందించాలని వారి వంతు ఘనంగా ఎంత కృషి చేయాలో చేస్తూ ఉన్నారు. మనందరం కూడా దాన్ని ఫాలో అవుతున్నాము. కాకపోతే మనం ధ్యానం చేస్తూ జ్ఞానం కూడా పొందాలి. జ్ఞానం పొందినప్పుడు మాత్రమే మనకి ముక్తి మోక్షము. జ్ఞానం అంటే ఏంటంటే మన గురువు గారు చెప్పేశారు, మనందరము ఆత్మస్వరూపులము అని. అంటే మనం కనిపించే ఈ శరీరాలం కాదు, కనిపించని ఆత్మలము అని. ఆత్మ ఈ శరీరంలో ఉంటే నేనే శివుణ్ణి, శివోహం. హం అంటే నేను, శివ అంటే ఆనందం, నేనే ఆనంద స్వరూపుణ్ణి. భగవంతుడు అనేవాడు ఎలా ఉంటాడు? ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. కానీ మనం ఎలా ఉంటాము? కాలు నొప్పి, చెయ్యి నొప్పి, తలనొప్పి, మా ఇంట్లో వాళ్ళు ఇట్ట, వెనకింటి వాళ్ళు ఇట్ట, ముందింటి వాళ్ళు ఇట్ట, అవునా కదా? మరి మనము అలాంటి వాళ్ళమా? కాదు కదా. మనందరము ఆనంద స్వరూపులము. కాబట్టి అది మన గురువు గారు మనకు చెప్పేశారు. కాబట్టి మనకి ఎప్పుడూ ఆనందంగా ఉండాలి. మరి మనకి ఎందుకు ఆనందం లేదు? ఎప్పుడైనా ఆలోచించారా? దేవుడు అన్నీ ఇచ్చాడు. ఎంతో మందికైనా 3 పూట్ల తినడానికి భోజనం ఉందా లేదా? మనకి ఉంది. కట్టుకోని బట్ట, ఉండడానికి గూడు, అది లేదు. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మరి మనందరికీ భగవంతుడు లక్షణంగా ఇచ్చాడు కదా. మరి ఎందుకు మనందరము ఏడుస్తున్నాము అంటే ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి అని ఆశ వెనకబడి ఏడుస్తూ ఉన్నాము. కాబట్టి మాయ అనేది ఏం చేస్తుందంటే మనల్ని ఆనందంగా ఉండేదన్నమాట. మనకి 99 ఉంటాయి 100లో, ఒక్కటి లేదనుకో ఆ ఒక్కదాని కోసం ఏడుస్తాము. అంత అమాయకులము, అంత పిచ్చోళము. మాయ మనల్ని ఏం చేస్తుందంటే అమాయకంగా ఆడిస్తుంది. దీనికి ఒక చిన్న ఉదాహరణ ఏమంటే, ఒకడు రోడ్లో వెళ్తా ఉన్నాడంట. వాడికి ఒక 500 నోట్ దొరికిందంట. అబ్బా నాకు 500 దొరికిందని హోటల్కి వెళ్ళి వాడికి ఏమేమి ఇష్టమో అన్నీ ఆర్డర్ చేసి బ్రహ్మాండంగా తిన్నాడంట. అబ్బా నేను ఎంత అదృష్టవంతుడిని, నాకు 500 రూపాయలు దొరికింది అనుకున్నాడంట. ఇంకొకటి వెళ్తా ఉంటే 500 రూపాయలు కట్ట దొరికిందంట. వాడు ఇంకా అసలు కట్టేదానికి ఆనందానికి హద్దులు లేవంట. నేరుగా ఇంటికి వెళ్ళి టక వేయించాడంట. ఇది ఎవరైనా పడేసుకున్నారేమో, వాళ్ళకి ఇస్తాము, చుట్టూ ఉన్నారేమో అని ఈ పక్క ఆ పక్క ఏం చూడలేదంట. సైలెంట్గా జోబులో పెట్టేసుకొని ఇంటికి వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడంట, అబ్బా కొత్త నోట్ల కట్ట దొరికింది నాకు అని చూస్తే దాంట్లో ఏముందంటే 99 నోట్లు ఉన్నాయంట. ఒక్క నోటు లేదే అని వాడికి ఇంకా నిద్ర రాలేదంట, తిరిగి అరగలేదంట, తమ్ముకు వచ్చేసిందంట. ఇంక ఎన్ని ఉంటాయో అన్ని వచ్చేసినాయంట. ఒక్క నోటు లేదే అని. కాబట్టి ఒక్క నోటు దొరికినోడు గొప్ప, 99 నోట్లు దొరికినోడు గొప్ప కదా. కాబట్టి భగవంతుడు మనకి, ఆయనకి తెలిసి ఎవరికి ఏమి ఇయ్యాలో ఇచ్చాడు. దాన్ని మనం ఆనందంగా ఉండాలా. మనం ఏమనుకుంటాము, మనకి అది లేదు ఇది లేదు, వాళ్ళకి చూడు చాలా డబ్బులు ఉంది, వాళ్ళు పెద్ద పెద్ద బంగ్లాల్లో ఉన్నారు, పెద్ద ఏసీ కార్లో తిరుగుతున్నారు, పెద్ద పెద్ద మంచాల మీద పడుకుంటున్నారు అనుకుంటున్నారు. మీరు రోజంతా కష్టపడి పడుకుంటే పరమాత్మ అని హాయిగా నిద్రపోతున్నారు. తెల్లారితో లేస్తే ఆనందంగా మీ పనులకు వెళ్తున్నారు. పెద్ద పెద్ద వాళ్ళు తినింది అరగదు, బీపీలు, షుగర్లు, కొలెస్ట్రాల్, అల్సరు, ఉప్పు తినకూడదు, కారం తినకూడదు, తీపి తినకూడదు, నెయ్యి వేసుకొని తినకూడదు, ఏమి తినకూడదు అనమాట. ఏం తినాలంటే టాబ్లెట్లు తినాలి. కాబట్టి వాళ్ళు అన్నీ ఉంటాయి. బాగా పెద్ద సూటు కోటు వేసుకుంటారు, లోపల నుంచి చెమట్లు కారిపోతూ ఉంటాయి. పైకి స్ప్రే కొట్టుకునేసి, అంటే అలా అని అందరూ అని కాదు అనుకుంటారు, కానీ చాలా మటుకు ఇలా ఉంటుందన్నమాట. వాళ్ళకి తినకూడదు, తింటే ఆరగదు, పడుకుంటే నిద్ర రాదు, డబ్బులు ఎక్కువైపోయి ఎవరి పేరు మీద రాసి పెట్టాలో తెలియదు, ఎలా దాచుకోవాలో తెలియదు. కాబట్టి ప్రశాంతత అనేది వాళ్ళ జీవితంలో లేదు. కాబట్టి ఒక నోటు ఉందా, 99 నోట్లు ఉన్నాయా అనేది కాదు. భగవంతుడు మనకిచ్చిన జీవితాన్ని దేవుడు ఎన్నో కోట్ల మంది కన్నా నాకు అన్ని ఇచ్చాడు అనుకున్నప్పుడు నీకు దుఃఖమే ఉండదు. అప్పుడు మనం
స్వరూపులము. ఇప్పుడు మనం దుఃఖపడుతూ బతకాలా, ఆనందంగా బతకాలమా? కదా. కాబట్టి నువ్వు ఏది కోరుకుంటావో అదే జరుగుతుంది. భగవంతుడు అదే చెప్పాడు. మనందరము ఆత్మస్వరూపులము. అంటే మనకు అనిపించే ఈ రక్త మాంసాల తోలుతిత్తి శరీరాలం కాదు, మనము ఆత్మస్వరూపులము, మనమే దైవాలము అని పత్రికాలు వచ్చి చెప్పే వరకు మనకు తెలియదు. కాబట్టి నోటిలోని మాట నుదుటి మీద రాత అన్నారు. మనం ఏం మాట్లాడతామో అదే జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు నాకు కష్టాలు, నాకు బాధలు, నాకు అది నొప్పి, నాకు ఇది నొప్పి, అవి లేవు ఇవి లేవు అనేది మానేసి భగవంతుడు ఎన్నో కోట్ల మంది కన్నా నన్ను మంచిగా చూస్తున్నాడు, నేను చాలా ఆనందంగా ఉన్నాను, నేను చాలా అద్భుతంగా ఉన్నాను అని ఎప్పుడు మీరు మంచి మాటలే మాట్లాడండి, మంచి ఆలోచించండి, మంచి చెయ్యండి, మంచిని పెంచండి. మీరు ఎంతగా మంచిని పెంచుతారో అంత ఆనందంగా అద్భుతంగా ఉంటారు. కాబట్టి అప్పుడు మీరే శివుళ్ళు అయిపోతారు. శివోహం అంటే ఆనంద స్వరూపుణ్ణి నేను అని ఆయన చెప్పాడు. కాబట్టి ఆ ఆనంద స్వరూపులం మనం. కానీ మనం దుఃఖపడుతూ బాధపడుతూ బతికే ఈ శరీరాలము కాదు. అర్థమైందిమా? అదేవిధంగా మనందరికీ దుఃఖం ఎందుకు వస్తుందంటే, బాల్ కిందకి వేసామనుకోండి ఏమవుతుంది, ఫస్ట్ సారి ఎంత ఫోర్స్గా వేసామో అంత ఫోర్స్గా పైకి లేస్తుంది. మళ్ళీ ఏమవుతుంది, ఇలా 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 అని కొంతసేపుకి దానిలో ఉన్న శక్తి తగ్గిపోయి నేల మీదకి వెళ్ళిపోతుంది. అదేవిధంగా ప్రతి శ్వాసలోనూ మనం ఏం చేస్తున్నామంటే, మనం వదిలిపెట్టే శ్వాస 30 అంగుళాలు ఉంటుందంట. మనం తీసుకునే శ్వాస 8 అంగుళాలు తక్కువగా తీసుకుంటామంట. అలా ప్రతి శ్వాసలోనూ మన శక్తి తగ్గిపోతూ వస్తుంది. ఆ శక్తి తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే, వయసు మీద ఉన్నప్పుడు ఎట్లుంటామో అందంగా ఆరోగ్యంగా చక్కగా ఉంటాము. కానీ వయసు అయ్యేసరికి మన శక్తి తగ్గిపోతూ ముసలివాళ్ళమైపోయి ఇంక ఎన్ని రకాల జబ్బులు ఉన్నాయో అన్నీ వచ్చేసి మానసికంగా శక్తిహీనులమైపోయి నేను ఏమీ చేయలేను, ఇంక నాకు అయిపోయింది, ఇంక నేను వెళ్ళిపోయే రోజులు వచ్చేసినాయని మనకు మనమే దిగులు పడిపోయి మంచాన పడిపోయి వెళ్ళిపోతాము. కానీ భగవంతుడికి మన మీద దయ ఎక్కువ. ఆయన ఏం చెప్పాడు భగవద్గీతలో, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని చెప్పాడు. ఎప్పుడెప్పుడైతే భూమి మీద అవసరమో అప్పుడప్పుడు ఆయన మళ్ళీ మళ్ళీ వస్తాడు. మనం ఏమనుకుంటాము, అది ఏదో కథ చెప్పినాడు, లేదా ఏదో భగవద్గీతలో చెప్పినాడు, దేవుడు ఎక్కడొస్తాడు అనుకుంటాము. లేదు, ఆయన గురువుల రూపంలో వచ్చి మనకి ఎప్పుడు ఏం అవసరమో అవి అందిస్తూ ఉంటాడు. ఇప్పుడు మనందరికీ అన్నీ ఉన్నాయి, కానీ ఏదో చెప్పలేని దిగులు, ఏదో చెప్పలేని బాధ. ఎవరికి ఏం లేవు, తినడానికి తిండి ఉంది, కట్టుకోవడానికి బట్ట ఉంది, ఉండడానికి ఇల్లు ఉంది. అయినా పక్కింటి వాళ్ళకి 2 అంతస్తులు ఉంది, వాళ్ళకి పెద్ద కారు ఉంది, వీళ్ళకి అవి ఉంది, వాళ్ళకి ఇవి ఉంది అని వాళ్ళకు ఉండేవి అవి ఇవి చూసుకొని బాధపడుతున్నామే. కానీ నాకు దేవుడు అన్నీ ఇచ్చాడు కదా, నేను ఎందుకు బాధపడాలి, నేను చాలా ఆనందంగా ఉన్నానని ఎవరు సత్యాన్ని గ్రహించడం లేదు. లేని దానికోసం ఏడుస్తున్నారు కానీ ఉన్నదానికోసం ఆనందపడడం లేదు. అందుకని భగవంతుడు గురువు రూపంలో వచ్చి, నాయన నేను నీకేమి తక్కువ చేయలేదురా, నీకేం అవసరమో అన్నీ ఇచ్చాను, ఉన్నదానితో ఎప్పుడైతే నువ్వు తృప్తిగా బతుకుతావో అప్పుడు నీకు ఆనందం వస్తుంది అని చెప్పాడు. కాబట్టి ఎప్పుడైతే ఆనందంగా ఉంటామో మనకి ఇంకా 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 ఆనందాన్ని ఇస్తాడు. ఎప్పుడైతే నువ్వు దిగులు పడతావో ఇంకా 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 తగ్గిపోతాము. కాబట్టి నీ జీవితం నీ చేతిలోనే ఉంది. ఎవరి వాస్తవానికి వాళ్ళే సృష్టికర్తలు. నువ్వు ఏం ఆలోచిస్తావో నీకు అదే జరుగుతుంది అని గురువు గారు వచ్చి చెప్పారు. కాబట్టి నేను ఆనందంగా ఉన్నాను, నేను ఆనంద స్వరూపుణ్ణి అనుకుంటే ఆనందంగా ఉంటారు. నాకు ఏమీ లేదంటే ఏమీ లేకుండా అయిపోతారు. కాబట్టి ఈ క్షణం నుంచి మమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరు, మాకు అన్నీ ఉన్నాయి అని ఆనందంగా ఉండడం నేర్చుకోండి. అదేవిధంగా బాలేస్తే ఏ విధంగా కింద పడి అది నేల మీదకి వెళ్ళిపోతుందో అదేవిధంగా మన శక్తి తగ్గిపోతూ వచ్చేసి ఒక వయసు అయ్యేటప్పటికి మంచాన పడి శరీరాన్ని వదిలిపెట్టేస్తాం. ఎప్పుడైతే గురువు గారు ఇచ్చిన శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేస్తామో, ధ్యానంలో ఏం చేస్తాము, మన శ్వాసని గమనిస్తాం. అంటే సహజంగా జరుగుతున్న శ్వాసని గమనిస్తాం. మనం గమనించినా గమనించకపోయినా జరిగే శ్వాస జరుగుతుంది. కానీ శ్వాసని ఎప్పుడైతే గమనిస్తామో ఆ శ్వాస లోపలికి వెళ్ళి మన శరీరం లోపల ఎన్ని రకాల క్రియలు చేయాలో అన్నింటినీ చేస్తుంది.
ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్కి వెళ్తానే ఏం చేస్తారు? ఫస్ట్ ఆక్సిజన్ పెడతారు. ఆ ఆక్సిజన్ ఏదో ఫ్రీగా దేవుడు ఇచ్చిన గాలిని ఉన్న ఈ అవయవాలన్నింటినీ సంపూర్ణ పటిష్టంగా, సంపూర్ణ ఆరోగ్యంగా తయారు చేసుకొని వజ్రకాయలు అవ్వాలి. పరమేశ్వరుడు, పార్వతీ అమ్మ, ఆంజనేయ స్వామి ఎప్పుడు ఏం చేస్తూ ఉంటారు? ధ్యానంలో ఉంటారు. మరి అంతటి గొప్ప దేవుళ్ళే ధ్యానం చేసినప్పుడు మరి మనమందరం ధ్యానం చేయాలా లేదా? చేయాలి. కాబట్టి ప్రతిరోజు 3 పూటలా ఏ విధంగా భోజనం తింటామో అదే విధంగా ప్రతిరోజు 2 పూటలా ధ్యానం చేయాలి. ఈ రోజు నేను ధ్యానం చేయలేదు కాబట్టి ఈ రోజు నేను భోజనం తినను అనుకొని ఇప్పుడే ప్రమాణం చేసుకొని దాన్ని ఆచరణలో పెట్టుకోండి. ఎప్పుడైతే పెట్టుకుంటారో, ధ్యానం చేస్తారో, మన లోపల ఉన్న భగవంతుడు, ఆత్మస్వరూపుడు మనకి దర్శనం ఇస్తాడు. ఆయన మనల్ని మెచ్చినప్పుడు ఎప్పుడైతే మనకు ఆత్మ దర్శనం కలుగుతుందో అదే జీవన్ముక్తి. అంటే చనిపోయిన తర్వాత వచ్చేది ముక్తి, మోక్షం కాదు. ఈ భూమి మీద ఉన్నప్పుడే దుఃఖ రాహిత్య స్థితి. అంటే ఏమి జరిగినా మనకి బాధ ఉండదు. సరే, ఆ భగవంతుడి నిర్ణయము అని ఏమి జరిగినా అంగీకరించే స్థితి మనకు వస్తుంది. ఎప్పుడు వస్తుందంటే శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేసినప్పుడు మాత్రమే ఆ స్థితి మనకు వస్తుంది. కాబట్టి ఎప్పుడైతే మనకు ఉన్నదానితో మనం ఆనందంగా జీవిస్తామో, ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, నడుస్తూ నడుస్తూ ఒకరి దగ్గర ఒక సేవ చేయించుకోకుండా, ఒక పని చేయించుకోకుండా ఆనందంగా ఆ వైకుంఠ ధామానికి చేరుకుంటాము. ఎప్పుడైతే ఆ వైకుంఠాన్ని చేరుకుంటామో మళ్ళీ తిరిగి ఈ భూమి మీదకి వచ్చి ఈ కష్టాలు, ఈ తల్లి గర్భంలో దూరడము ఇవంతా ఉండవు. కాబట్టి మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకొని తల్లి గర్భంలో దూరాలా, మళ్ళీ జన్మ లేకుండా ఆ వైకుంఠ ధామానికి చేరుకోవాలా అనేది మన చేతిలోనే ఉంది. ఎవరి చేతిలో లేదు. ఎవరి జీవితం వాళ్ళ చేతిలోనే ఉంది. ఎవరి వాస్తవానికి వాళ్ళే సృష్టికర్తలు. కాబట్టి అందరూ ధ్యానం చేస్తూ ఉన్నదానితో ఆనందంగా జీవించండి. ఎన్ని కోట్లున్నా ఎవరము తీసుకొని పోము. అట్లని కష్టపడద్దు, వద్దని కాదు. లేని దానికోసం ఆరాటపడద్దు. ఉన్నదానితో తృప్తిగా ఆనందంగా బతకండి. ఆ పరమేశ్వరుడు మెచ్చి శభాష్, నా బిడ్డలు సత్యాన్ని తెలుసుకున్నారు అని ఆయన ఏం కావాలో మనం అడగకుండానే మనకి తీసుకొచ్చి మన దగ్గర పెట్టారు. గీతలో స్వామి చెప్పేశాడు, నీకు కోటి సమస్యలుండి నువ్వు కూర్చొని ధ్యానం చేయి. అనన్యాశ్చింత ఎంతో మాం ఏ జన పరిపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం అని చెప్పాడు. అంటే నీకు ఇంకా చెప్పేదానికి అలివి కానన్ని సమస్యలు ఉన్నా కూడా అన్ని పక్కన పెట్టేసి కూర్చొని ధ్యానం చేయి. నీకు ఏం కావాలో నీ మంచి చెడ్డలు నేను చూస్తాను అన్నాడు. కాబట్టి ఇంత అద్భుతమైన ధ్యాన మార్గంలోకి వచ్చేసాం మనందరము. కాబట్టి మనందరము సామాన్య మానవులు కాదు, ఎంతో గొప్పవారైన యోగీశ్వరులం మనము. కాబట్టి ఈ యోగాన్ని అభ్యసించి యోగీశ్వరులుగా ఎదగాలి. అందరూ ఆనందంగా జీవించాలి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మరి ఆనందంగా ఎలా జీవించాలి అనేటటువంటి టాపిక్ తీసుకుని మేడం సునీత కుమారి గారు చక్కగా మనకు తెలియజేశారు. మనం ఉందామా ఆనందంగా? వద్దా? ఉందాం. మరి మేడం గారికి గట్టిగా చెప్పట్లేదు కదా, ఆనందాన్ని వ్యక్తం చేయండి. ఓకే మేడం, అనుకోని అతిథిగా ఇచ్చేసి మీ అపూర్వ జ్ఞానాన్ని పంచినందుకు ఓం నమః శివాయ. ధన్యవాదములు. థ్యాంక్ యూ మా.